ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మనలో చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చాలామందికి అత్యవసర ప్రయాణాలు ఉంటాయి. ఏమండి మీరు చెప్పిన తిథిలో మేము వెళ్ళకూడదంటే అటువైపే ఉన్నాడు, అక్కడ ప్రమాదం జరిగింది, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, లేకపోతే మా పెద్దవాళ్ళు కాలం చేసేట్టు ఉన్నారు, మరి ఆ వైపే హాస్పిటల్ ఉంది, ఆ వైపే నాకు ధన సంపద ఉంది, ఆ వైపే నా ఉద్యోగం ఉంది అనేటువంటి వ్యక్తులు ఉంటారు. కొన్ని తిథులలో కొన్ని వారాలు కలిసినప్పుడు ఆ దిక్కులకు వెళ్ళకూడదు. అంటే ఏమిటి, ముందుగానే మనం అనుకున్నటువంటి కార్యక్రమం, అంటే రేపు జరగబోయే ఎల్లుండి మనం తిరుపతి వెళ్దాం, లేకపోతే ఎల్లుండి మన ఈ స్థలం చూడడానికి వెళ్దాం, ఇల్లు చూడడానికి వెళ్దాము అనుకుంటారు కదా. అటువంటి ముఖ్యమైనటువంటి ఎలక్టెడ్ దిక్కులో వెళ్తున్నప్పుడు, అంటే ఎలక్టెడ్ ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు మనం సెలెక్టెడ్ తిథుల్ని వారాలని చూసుకోవాలి. అప్పుడు మనకి శుభం కలుగుతుంది. ఆ రోజు వెళ్ళేటువంటి ఆఫీస్కి, అలాగే రెగ్యులర్గా వెళ్తున్నటువంటి కార్యక్రమాలకి, అలాగే మనకి ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళడానికి ఇప్పుడు ఆగ్నేయ దిక్కు వెళ్ళొద్దంటాను నేను. నవమి రోజు ఆగ్నేయ దిక్కు వెళ్ళొద్దంటాను. ఆగ్నేయం వైపున మన పిల్లోడికో మన కూతురుకో ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, అదే మన పెద్దవాళ్ళు ఎక్కడైనా తప్పిపోయి ఉంటారు, మరి అలాంటప్పుడు మనం వెతుక్కోవాలిగా. అప్పుడు తిథి నక్షత్రం చూసుకుంటే కరెక్ట్ అని కూడా చెప్పాడు. కాబట్టి ఎలక్టెడ్ కార్యక్రమం కోసం సెలెక్టెడ్ తిథుల్ని మనం కనుక చూసుకుంటే తప్పకుండా మనకి కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంటుందని ధర్మశాస్త్రం చెప్పబడుతుంది. అంతే తప్ప మిమ్మల్ని పక్కదో పట్టించి నమ్మకంలోకి నెట్టేసేటువంటిది సనాతన ధర్మశాస్త్రం కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి అటువంటి తిథులు ఏమిటి, మరి ఏ తిథి రోజున ఏ వారం రోజున ఏ వైపు వెళ్ళకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పేవి ఏ తిథి రోజున ఏ వారంలో కలిసినప్పుడు అటువైపు వెళ్ళకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. ఇప్పుడు మనము పాడ్యమి మరియు నవమి ఈ రోజులలో, అంటే ఈ తిథులలో పాడ్యమి నవమి తిథులలో శనివారము సోమవారం కలిసినప్పుడు, శనివారం పాడ్యమి శనివారం నవమి, సోమవారం పాడ్యమి సోమవారం నవమి వచ్చినప్పుడు తూర్పు వైపునకు ప్రయాణం చేయకూడదు. విధియ రోజున దశమి రోజున మంగళ బుధవారాలు కనుక ఉన్నట్టయితే ఉత్తరం వైపునకు వెళ్ళకూడదు. అలాగే మనకి తదియ ఏకాదశి తిథులు ఉన్నప్పుడు శనివారము గురువారము కలిసి వస్తే ఆగ్నేయ దిక్కుకు వెళ్ళకూడదు. చవితి అంటే చతుర్థి ద్వాదశి తిథులు ఉన్నప్పుడు సోమవారం శుక్రవారం కనుక అయినట్టయితే నైరుతి వైపు ప్రయాణం చేయకూడదు. పంచమి త్రయోదశి తిథులు గురువారము, అలాగే గురువారం ఒకరోజే, ఈ పంచమికి త్రయోదశికి గురువారం కనుక కలిసి వచ్చినట్టయితే దక్షిణం వైపు ప్రయాణం చేయకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ షష్ఠి చతుర్దశి తిథులలో ఆదివారము శుక్రవారం కనుక కలిసి వచ్చినట్టయితే పశ్చిమం వైపు ప్రయాణం చేయకూడదు. అది మనకి అనారోగ్యాన్ని అరిష్టాన్ని కలిగిస్తుందని చెప్పబడుతోంది. సప్తమి పౌర్ణమి తిథులలో ఈ ఆదివారం మంగళవారం కనుక కలిసి వచ్చినట్టయితే, అంటే ఆదివారం మంగళవారం కానీ ఈ పౌర్ణమి రోజున ఆదివారం వచ్చినా, మంగళవారం పౌర్ణమి వచ్చినా, ఆదివారం సప్తమి అయినా మంగళవారం సప్తమి అయినా వాయవ్య దిక్కుకు మనం ప్రయాణం చేయకూడదు. అది చాలా కార్యనాశనాన్ని కలిగిస్తుందని అర్థం. అలాగే మనకి అష్టమి తిథి మరియు అమావాస్య తిథి ఈ రోజులలో 2 రోజుల్లో బుధవారం కనుక కలిసి వస్తే, మళ్ళీ చెప్తున్నా అష్టమి బుధవారం చాలా కష్టాన్ని కలిగిస్తుంది. మరి చాలామంది జయతిథి అంటారు కదండి, అష్టమి జయతిథే, కానీ అష్టమితో కూడుకున్న బుధవారం మాత్రం మనకి కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే అమావాస్య కూడా మనకి బుధవారం వచ్చినట్టయితే ప్రయాణం చేయకూడదు. ఎటువైపు, ఈశాన్యం వైపు ప్రయాణం చేయకూడదని స్పష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి మరి ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మరి ఏ దిక్కులకు వెళితే మనకి నష్టం అనే విషయంలో మనకి తూర్పు వైపు వెళ్ళినప్పుడు ఆర్థిక నష్టం, ఆగ్నేయ వైపు వచ్చేసి ఇబ్బందులు పడడము, అంటే వాహనం ఆగిపోవడం, అయితే ఇతరుల వల్ల మనకి ప్రమాదం కలగడం, అలాగే ఉత్తరం వైపు వెళ్ళినప్పుడైతే మనకి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది, నైరుతి దిక్కున మనకి భయాన్ని కలిగిస్తుంది, పశ్చిమ వైపు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, వాయువ్యం వైపు భయభీతి మరియు కార్యనాశనాన్ని కలిగిస్తుంది, అలాగే ఉత్తరం వైపు మనకి లేనిపోని అవాంతరాలను కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈశాన్యం వైపు ప్రయాణాలు కొంతవరకు నేను చెప్పినటువంటి తిథులలో వారాల్లో ఈశాన్య ప్రయాణం చేసినప్పుడు లేనిపోని అవమానాలు నిందలు పడాల్సి వస్తుంది. కాబట్టి కార్యభంగం కలగడానికి ఇటువంటి తిథులు వెళ్ళాలి. మరి వీటికి మళ్ళీ ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, అత్యవసరమైనటువంటి పని ఉన్నప్పుడు, స్వామి నాకు ఇంటర్వ్యూ ఉందండి, పలాని 16 రోజు ఇంటర్వ్యూ ఉంది, ఆ రోజు నాకు పాడ్యమైంది, మరి నేను తూర్పు దిక్కుగా వెళ్ళాలి అన్నప్పుడు దానికి కొన్ని పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు ఏంటో
తప్పకుండా మీ జ్యోతిష్యుడిని సంప్రదించి ఆ పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కార్య సాఫల్యత, విజయాన్ని పొందుకోగలిగే అవకాశం, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు పొందుకొని సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధిని, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఇది శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్ర వ్యతిరేకమైనటువంటి విషయాలు ఏవి నేను చెప్పను. కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తించి ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారని, మరి ఇటువంటి శుభమైనటువంటి విశేషాలు మీకు చెప్తున్నాను కదా, దయచేసి మీరు ఒక్కొక్కళ్ళు 10 మంది చేత, మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి విషయాన్ని గుర్తించండి. సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.